అందరికీ నమస్కారం. వైవి టాక్స్‌కి స్వాగతం. నేను మీ విశ్వ. అయ్యో! అయ్యో! అయ్యయ్యో! అన్నట్టు 'సరిపోదా శనివారం' సినిమా నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అలా అని బాలేదా అంటే బానే ఉంది. కానీ ఏదో ఇన్‌కంప్లీట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో అన్నీ ఉంటాయి. ఎమోషన్స్, యాంటిసిపేషను, ఎగ్జాజరేషను, స్టేజింగు అన్నీ బాగున్నాయి. కానీ ల్యాగ్ ఉంటుంది. అలాగే ఇన్‌కంప్లీట్‌గా సాగుతుంది. కథ కొత్తదేం కాదు. ఒక ఊరు, అందులో అమాయకుల్ని హింసించే ఒక పోలీసు, ఆ ఊరి వాళ్ళని కాపాడే హీరో. వాళ్ళలో చైతన్యం తేవాలని చేసే ప్రయత్నం. ఇలాంటి కథలతో సినిమాలు పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి. మనము ఎన్నో సినిమాలు చూసేసాం. అదే పాత కథతో కొంచెం కొత్తగా అనిపించే వారంలో ఒక్కరోజే కోపం చల్లార్చుకునే కాన్సెప్ట్‌తో కొంచెం యూనిక్ అటెంప్ట్ చేస్తున్నారని ట్రైలర్‌లోనే చెప్పేశారు. నాకు గూడా బానే హైప్ ఇచ్చింది. సరికదా అని సినిమాకి వెళ్తే ఫస్ట్ హాఫ్ చూడగానే సినిమా వేరే లెవెల్ అని ఫీల్ అయిపోయా. కానీ సెకండ్ హాఫ్‌లో చాలా కన్వీనియంట్‌గా ఇష్టం వచ్చినట్టు మలుపులు తిప్పి, అసలు సరైన కాన్ఫ్లిక్ట్‌ని సరైన పద్ధతిలో గాకుండా ఏదేదో చేసేశారు. హీరోకి వచ్చే ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి శనివారం ఒక్కరోజే ఆవేశాన్ని చూపించి, మిగిలిన 6 రోజులు శాంతంగా ఉండేందుకు నడిపిన కారణాల్ని, అన్నిటిని చాలా బాగానే ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ 30 మినిట్స్‌లో. అలానే ఇంటర్వెల్ దాకా హీరోకి, మెయిన్ విలన్ మధ్య ఏర్పడే కాన్ఫ్లిక్ట్ దాకా బాగానే యాంటిసిపేషన్ ఇచ్చి, మంచిగా ఇంటర్వెల్ బ్లాక్ పడింది. ఇక ఆ తర్వాత నుండి మొత్తం గాడిదనేసింది. అంటే బాలేదని గాదు, ఎందుకో అనవసరం అనిపించిన ల్యాగ్ సీన్స్ ఉంటాయి. అసలైతే హీరో అంటే సెంటిమెంట్ కోసం శనివారం దాకా ఆగుతాడు. కానీ హీరో చేతిలో తన్నులు తిన్న గూండాలకి ఏమైంది? మిగిలిన రోజులు వాళ్ళేమైనా గాడిదలు గాస్తున్నారా ఏంటి అనిపిస్తది. యాక్చువల్‌గా 6 రోజులు వాళ్ళు చేసే అటాక్‌లు, హీరో తెలివిగా తప్పించుకొని శనివారం కుల్లబొడిచేలాంటి స్క్రీన్ ప్లేతో సాగి ఉంటే సినిమా ఇంకో రేంజ్‌లో ఉండేది. కానీ ఎక్కువగా ఆ ఊరి జనాల భయము, విలన్ క్రూరత్వం, మధ్యలో సిస్టర్ సెంటిమెంటు, బ్రదర్ సెంటిమెంట్ బిట్వీన్ విలన్స్‌తో నింపేసి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా వాడేసుకొని విలన్ తనని అటాక్ చేసినోడు వీడే అని కన్ఫర్మ్ చేసుకొని అటాక్ చేసి, ఊరి వాళ్ళలో ధైర్యం తేవడానికి హీరో తన్నులు తిని, వాళ్ళలో ధైర్యం రాగానే విలన్ని కుమ్మేయడం లాంటి రొటీన్ క్లైమాక్స్‌తో ఎండ్ అవుతుంది. అంత ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తాం. అలా అని మరీ తీసి పారేసేంత చెత్త సినిమా కూడా గాదు. అలా అని ఎక్సలెంట్ మాస్టర్ పీస్ కూడా గాదు. బాగుంది అంతే. ఎందుకంటే సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉంటాయి. కొన్ని కామెడీ సీన్స్ మనల్ని నవ్విస్తాయి. హీరో శనివారం ఇరగదీసేదానికి ఇచ్చిన యాంటిసిపేషన్ బావుంటుంది. ఎటొచ్చి కొన్ని ల్యాగ్ సీన్స్ ఇన్ సెకండ్ హాఫ్ సినిమాని కాస్త డల్ చేస్తుంది. అంతే. నాని చాలా కామ్‌గా ఉండే 6 రోజులు, ఇరగదీసే శనివారం రోజు ఉండే ఆవేశాన్ని రెండింటిని చాలా సటిల్ పెర్ఫార్మన్స్‌తో రక్తి కట్టించారు. ఆయన తర్వాత చెప్పుకోదగ్గది ఆబ్వియస్‌లీ 'ఎస్.జె. సూర్య'. అన్నం మీద కోపంతో ఒక ఊరి వాళ్ళని చిత్రహింసలు పెట్టే క్రూరమైన సీఐ దయ్యాగా పిచ్చెక్కించేశాడు. ఎంతలా అంటే మనం స్క్రీన్ మీద హీరో, హీరోయిన్ సీన్‌లు చూస్తున్నా, వేరే ఎవరి సీన్‌లు నడుస్తున్నా, 'ఎస్.జె. సూర్య' ఏం చేస్తాడిప్పుడు? ఎలా అటాక్ చేస్తాడు? అనే థాట్స్ మనల్ని వదలవు. అంతలా ప్రభావం చూపించేశాడాయన. ఈయనకి అన్నగా మురళీ శర్మది చాలా లిమిటెడ్ రోల్. కానీ ఆయన కూడా ఉన్నంత సేపు కొత్తగా కనిపించాడు. ప్రియాంక మోహన్ సినిమా మొత్తం ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో నెట్టుకొచ్చేసింది. ఇక హీరో ఫాదర్‌గా సాయి కుమార్ కొడుకు గురించి తెలిసి ముందు జాగ్రత్త పడే తండ్రిగా బాగా చేశారు. అప్పుడప్పుడు నవ్విస్తారు. ఇక తల్లిగా అభిరామి కనిపించేది కాసేపే అయినా సినిమా మొత్తం ఆమె ఉన్నట్టే ఉంటుంది. ఇక ఊరి జనాలుగా శివాజీ రాజా, జోష్ రవి, సిఐ దయాకి అన్ని వేళలా తోడుండే ఒక పోలీస్‌గా హర్షవర్ధన్, మురళీ శర్మకి ఆప్తుడిగా అజయ్, వీళ్ళు కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ బానే ప్లే చేశారు. అజయ్ ఘోష్ కనిపించేది కాసేపే కానీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఆయన ప్రెజెన్స్‌తో. ఇక సినిమాకి వివేక్ ఆత్రేయ స్టోరీని కన్సీవ్ చేసి నడిపిన విధానం ఫస్ట్ హాఫ్‌లో ఎంత ఫ్రెష్‌నెస్ తెచ్చిందో, అంతే ల్యాగ్‌తో సెకండ్ హాఫ్‌లో కొంచెం ఇబ్బంది పెట్టారు. ముందే చెప్పినట్టు హీరో శనివారం కుమ్మేశాక రివెంజ్ తీర్చుకోవడానికి దెబ్బతిన్నోళ్ళు కూడా శనివారం దాకా ఆగుతారు. అలా గాకుండా మిగిలిన రోజులు వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, హీరో ఎలా తిప్పికొట్టాడు అన్న కోణంలో నడిపించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. 'మానాడులో' సింబు ఇంకా 'ఎస్.జె. సూర్య' మధ్య ఉన్న టైమ్ లూప్‌ని ఎవరు ఎలా యూజ్ చేసుకొని ఒకరినొకరు ఎలా దెబ్బతీసుకున్నారన్న పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా నడుస్తుంది. అలానే ఇక్కడ కూడా హీరో శనివారం కాన్సెప్ట్‌ని విలన్లు ఎవరు కూడా యూటిలైజ్ చేసుకోరు. అదే పెద్ద మైనస్ ఈ స్క్రీన్ ప్లేలో. సినిమాకి టెక్నికల్ సపోర్ట్ చాలా బానే అందింది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ అంతా బాగానే ఉంది. పాటలు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగదీశాడు జేక్స్ బిజాయ్. కొన్ని చోట్ల డైలాగ్స్ మీద ఓవర్‌లాప్ అయ్యి, డైలాగ్స్ కూడా వినపడకుండా ఓవర్‌లోడ్ అయిపోయింది. అది తప్పితే మిగతా అంతా బానే ఉంది. ఇక ఈ సినిమాకి నా రేటింగ్ 3/5. ఇక ఈ వారం థియేటర్‌లో ఒక మంచి మాస్ ఎంటర్‌టైనర్ విత్ క్లాసీ టచ్‌తో ఈ వీకెండ్ ఎంజాయ్ చేసేలాగానే ఉంటుంది ఈ మూవీ. అన్నీ ఉన్నాయి. కానీ ఏదో వెలితి అనిపిస్తుంది కానీ ఎంజాయ్ చేసేయొచ్చు. సో, మీరు గూడా ఒక లుక్కేసేయండి. ఇదండి 'సరిపోదా శనివారం'కి నా ఒపీనియన్.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ విశ్వ.